అన్న 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 వెంకటన్న 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 ఏం చేస్తావు అన్న అన్న నేను హాయ్ గాయ్స్, ఈరోజు నేను మా నాయన మా పెద్దనాయనలు అందరం కలిసి చేపలు పట్టడానికి వచ్చినాము. వాళ్ళతోనే కాదు, చేప కరెంటు పెట్టి ఎట్లా పడతామో చూడండి. చేపకు అనేది కరెంటు పెడితే చేప కొద్దిగా షాక్ కొట్టి చేప అనేది ఆనే ఉంటుంది, కదలకుండా చేపలు పడతాం. ఈరోజు చాలా చేపలు పడతాం. ఒకసారి మీరు ఈ వీడియో చూసుకోండి, మీకే తెలుస్తుంది ఎట్లా చేపలు పడుతున్నాం అనేది. నచ్చితే మీరు కన్నా ప్రయత్నించండి మీ ఊర్లో. ఈ వీడియోకి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా వాళ్ళు జల్లెడకు పెడుతురు వైరు. పెద్ద రాడా? పెద్ద వస్తున్నాడు చూడ తగిలితే పోదు. నాకు మంట వస్తుంది, ఇక నాకు మంట రావాలి. లేదు లేవన్నా నీళ్ళంచకైతే తెలియకుండా ఉంటుందిగా. అరే ఓ పెద్ద పైకి తేలిండే చేప. తేలింది చేప, షాట్ కొట్టి దీన్ని చూడ చేప ఇంకేరే మేము దాన్ని ఎంత గదమండి. అది తీసుకో ఉంది ఉంది పైన కిందికి వచ్చి కిందికి జారు. లేచిన 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 లేచిన. అరే అరే పరే మళ్ళీ ఇక్కడ ఇక్కడ కిందికి కిందికి అదరా సై కిందికి కిందికి లచ్చింగా నేను తీసాడు పరక తీసుకోపో. తీసినా తీ మరి మాకు పెద్దది పడ్డది, మాకు పెద్దది దొరికిందిరా. నీ లెక్క దొరికిందిరా, పులుసు అవుతుంది ఎట్లయినా అవుతుందిరా. జై శివ. ఇప్పుడు అది దిమ్మెక్కినట్లుంటుంది కానీ రెండోసారి జాంతి కొడుతుంది. వనకర్ కదా ఉడుకున్నావు ఆ గుండాంచు కూడా అక్కడ చిన్న చేపలు ఏం వస్తలేవు. ఆ సీదాంచి పొట్టే ఉండాలి అన్న, ఆ సీదాంచి పొట్టు, ఆ సీదాంచి పొట్టు, గుండాంచి పొట్టు ఉండాలి. ఇంత బయటకు వచ్చాట కరెంట్ అంటే నేనా గుండాంచి పొట్టే ఉండాలి. ఆట పెట్టి నోట్లకు అందులో కొన్ని అంటున్నా జరుగు వేస్తావాడ తీయాలన్నా. మనకు సగం సగం వస్తుంది. టైం అయింది, ఇప్పుడు పడితే ఇది చూడు 4:30 అయిందా. వా మూట తగిలించింది, పో మూట తగిలిందిగా. టైం ఉండాలి, కట్టే మంచిగా ఉండాలి. కొంచెం అది కొట్టుకుంటుంది. సావలేదు, సావ ఇప్పుడే